ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాను. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినం మళ్ళీ మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా నాయనా నీ బిడ్డలు చేసినటువంటి ప్రార్థనలో మీ మీ యొక్క సన్నిధిలోకి చేరిని అని నమ్ముతున్నాను ప్రభువా. నీకు వందనాలు. వాటన్నిటికీ కూడా తండ్రివైన దేవా, యేసు నామములో మాకు జవాబులు పంపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయం దయచేయండి. కొంచెం సేపు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ నడిపింపు దయచేయమని. ఏ బిడ్డకి ఏ మాట అవసరమో తండ్రి నాయన నీకు తెలుసు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక మీరే నీ బిడ్డలకు అవసరమైన మాటలు పలికించమని నాయన యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానానులో జరిగినటువంటి ఆ వివాహం గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందామండి. ఆ కానాన్లో జరుగుతున్నటువంటి ఆ వివాహంలో అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, యేసు తల్లి మరియా అక్కడ ఉండెను అని ఉంటుంది. యేసును శిష్యులను పిలువబడ్డారు అని ఉంటుంది. యేసు ప్రభుని పిలిచారట, వాళ్ళు శిష్యుల్ని కూడా పిలిచారట. విందు జరుగుతుంది. విందు జరుగుతుంటుండగా ద్రాక్షారసం అయిపోయిందండి. ఇంకా విందు ప్రధానం రాలేదు. ఈ లోపుగానే ద్రాక్షారసం అయిపోయింది. అలాంటప్పుడు అంత ఇమీడియట్గా మళ్ళీ ద్రాక్షారసాన్ని తయారు చేసే లోపులో విందు ప్రధాని రావచ్చు. అతనికి అందచేసే అవకాశాలు లేవు. అంచేత ఆ విందు ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళకి వెళ్ళి చెబితే అంత తొందరగా వాళ్ళు ఆ ద్రాక్షారసాన్ని సిద్ధపరచలేరని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పిందండి మరియమ్మ. ఎందుకంటే ఆయన సిద్ధపరచగలడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏదైనా చేయగలడం. బైబిల్లో ఉంటుంది, మనుషులకి సాధ్యం కానివి దేవునికి సాధ్యం అని వాక్యం చెప్తుంది. అంచేత ఆవిడ ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. కనుక మన జీవితాల్లో మనకి సాధ్యం కాని సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. కొన్నిసార్లు అవి ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియక గలిబిలైపోతూ ఉంటారు కొంతమంది. గలిబిలైపోయి మనశ్శాంతిని కోల్పోతుంటారండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎటువంటి సమస్య అయినా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆ సమస్య ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి ఆలోచించాలండి. ఇక్కడ వచ్చిన సమస్య ఎందుకు వచ్చిందంటే దేవుడు మహిమ పొందడానికి వచ్చిందండి. ఈ వివాహంలో ఈ సమస్య కొందరి జీవితాల్లో ఊరికినే ఆడేమి అపరాధం చేయకపోయినా వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయండి. వాళ్ళలో తప్పులు లేకపోయినా వస్తాయి. అప్పుడు కాకపోతే పరిశీలించుకోవాలా. ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నేను దేవుని మార్గంలో నుంచి తొలగిపోయానా అని పరీక్షించుకోవాలా. ఒకవేళ అలా మనం పరీక్షించుకున్నప్పుడు మనోమాత్రులం కనుక తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. పడిపోతుంటాం. అది గ్రహించుకొని సరి చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తాడండి. కొన్నిసార్లు తప్పు చేయకపోయినా సమస్యలు వస్తాయి. అప్పుడు మనం వేచి ఉంటే దేవుడు ఆ సమస్య ద్వారా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చి ఆయన మహిమ పొందుకుంటారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అలాగే ఒక సమస్య వచ్చింది. ద్రాక్షారసం అయిపోయింది. చెప్తే అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే మరియమ్మతోని, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నారండి. అప్పుడు ఆవిడికి అర్థమైపోయిందండి. యేసు ప్రభు అన్న మాట అర్థమైంది. దేవుడికి మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు
కొన్ని సమస్యల కొరకు మనం మొరపెడుతున్నప్పుడు కొన్ని వెంటనే జవాబులు రావండి. ఒక సమయం ఉంటుంది దానికి. ఏంటి ఆ సమయం అనంటే, ఆ పరిస్థితిని దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలోకి ఏదీ రాదు. మళ్ళీ దాన్ని ఆయనే పరిష్కారం చేయాల. ఎప్పుడు ఆయన పరిష్కారం చేస్తాడంటే, ఆ పరిస్థితి మన జీవితంలో ఆయన ఎందుకు అనుమతించాడో అది మనం తెలుసుకొని, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు ఆయనకి సమయం కలుగుద్దండి. అప్పుడు ఆయన ఆ సమస్యను పరిష్కారం చేస్తాడు. వెంటనే ఆవిడ ఏం చెప్పిందంటే, అక్కడ ఉన్న పరిచారకులతోటి, ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పేసింది. ఆయన చెప్పినట్టు నడుచుకోవాలండి మనం, దేవుని బిడ్డలమైన మనం. బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మనల్ని ఏంటి చెప్తున్నాడో అలాగ నడుచుకోవాలండి. మనం మన పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆయనతో ఒక సంబంధం పెట్టేసుకోవాలండి. చూడండి, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒకటవుతారు. ఒక ఇంట్లో నివాసం చేస్తారండి. వేరు వేరు కుటుంబాల్లోంచి వస్తారు. వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు వాళ్ళు. అంచేత కొన్నిసార్లు భర్తకి నచ్చదు భార్య యొక్క ప్రవర్తన కొన్ని విషయాల్లో. అలాగే భర్త ప్రవర్తన కూడా కొన్ని విషయాల్లో భార్యకి నచ్చదు. అప్పుడు చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయండి వాళ్ళ మధ్యనే. ఆ తర్వాత కొంతకాలం అయ్యేసరికి ఇద్దరు ఇద్దరు ఒకళ్ళనొకడు అర్థం చేసుకుంటారు. నా భార్య ఇలాగని అలవాటు పడతారు ఒకళ్ళకొకడు. కనుక ఎవరైతే అలాగ సర్దుబాటు చేసుకుంటారో, నా భర్తకి ఎలా ఉంటే ఇష్టమని భార్య, నా భార్యకి ఎలా ఉంటే ఇష్టమని భర్త ఇద్దరూ అనుకొని సర్దుబాటు చేసుకుంటే ఆ కుటుంబం సజావుగా సాగుద్దండి. ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు భర్త చెప్పింది భార్య వినకుండా, భార్య చెప్పింది భర్త వినకుండా ఎవరి తోసినట్టు వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయారంటే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణమైపోద్దో చెప్పలేనండి. దానివల్ల పిల్లలు కూడా నలిగిపోతారండి. అలాగే దేవుడితో కూడా ఒక సంబంధం పెట్టుకుంటాం అన్నమాట మనం. విగ్రహారాధన చేసేవాళ్ళు ఏంటంటే, కొంతసేపు ఆ పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇంకంతే. తర్వాత మళ్ళీ పూజా మందిరంలోకి వెళ్ళే వరకు వాళ్ళకి ఇంకా దేవుడితో ఎటువంటి సంబంధం పెట్టుకోవడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. కాకపోతే యేసుప్రభు జీవం గల దేవుడు ఆయన. ఆయనతో మనం ఆయన రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, బాప్తీసం పొందడం ద్వారా ఆయనతో ఒక నిబంధన చేశామన్నమాట. ప్రభువా, ఇంతవరకు నేను నాకు తోసినట్టు జీవించాను. ఇక నుంచి ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను బ్రతుకుతాను అని నిబంధన. ఆ నీళ్ళల్లో మరి అలాగా ప్రశ్నలు వేశారు బాప్తీసం పొందుతున్నప్పుడు. వేస్తారు పాస్టర్ గారు. లేకపోతే నీళ్ళల్లో కాకపోయినా బాప్తీసం ఇచ్చే ముందు కూడా అడుగుతారు. అందువల్ల నిబంధన చేసిన తర్వాత అక్కడి నుంచి మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు ఆయన. ఎలా బ్రతకాలో పెట్టాడు వాక్యంలో. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ దేవుని మాటలే. దేవుడు ఈ భూమి మీద మనకి ఎన్ని విషయాల్లో ఏ రకమైన సలహా కావాలన్నా పరిశుద్ధ గ్రంథంలో రాయించేసాడండి ఆయన. అందులో ఉంటాయి. శ్రద్ధగా చదువుకోవాలి మరి దాన్ని చదువుకుంటా, ఒక విశ్వాసి అది చదువుకుంటా, ఆయన మనతో చెప్పిన మాటలు అన్నమాట అవి చదువుకుంటా ఫాలో అయితే మాత్రం ప్రశాంతమైన జీవితాన్ని జీవించవచ్చండి. కాకపోతే అలాగా ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు నాకు. మరి నేను చిన్నతనం నుంచి 4th స్టాండర్డ్లో మొదలెట్టాను ఈ పరిచర్య, నాకు జ్ఞాపకం. ఆ తర్వాత కాకినాడలో దాదాపు 30 సంవత్సరాలు అయింది మేము కాకినాడ వచ్చి. 30 సంవత్సరాల నుంచి అనేకుల్ని నేను కలవడం జరిగింది. సాలూరులో కొంతకాలం ఉన్నాం, కొన్ని సంవత్సరాలు. అక్కడ కూడా అనేకుల్ని కలిశాను పరిచర్య ద్వారా.
అప్పుడు నా యొక్క నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చాలామంది ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుతారు, చర్చికి వెళతారు, కానుకేస్తారు. కానీ దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎలా బ్రతకమన్నాడో అలాగా ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతికేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందువల్లే మనుషులు నలిగిపోవడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తుంటుండగా. ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తుంటుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవి కదా. అర్థమైందండి? ఆయన మనల్ని ఆయన మార్గంలో నడిపించుకుంటున్నాడండి. ఆయన నడిపించుకుంటున్నప్పుడంట దేవుడు అంటున్నాడు, నువ్వు వదిలేసావు, నా చేయి పట్టుకొని నడిచినట్టు నడిచావు, నా మార్గంలో నేను నడిపిస్తున్నాను, నువ్వు నన్ను విసర్జించావు, అందువల్ల నీకు నీవే ఈ బాధ తెచ్చుకుంటావు కదా అంటున్నాడు. అందువల్ల దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆయన తన వాక్యంలో మనకి ఏదైతే ఎలా జీవించమని చెప్పాడో అలాగా జీవించడానికి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయాలండి. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు వదులుకోలేం, కష్టంగానే ఉంటుంది. స్వభావం మారడం అంత సులువేం కాదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావంతో పుడతారు ఈ భూమి మీద. అది మారిపోవడం అనేది కొందరిలో చాలా దుడుగు స్వభావం ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, ఇలా రకరకాల స్వభావాలు ఉంటాయి. అవి పోవడం అంత సులువు కాదు, కానీ పట్టుదలగా ప్రార్థన చేయాలండి. పోయే వరకు ప్రార్థన చేయాల, జయించాల. పాత స్వభావాన్ని మనం జయించడానికే ఎక్కువ పట్టుదల కలిగి ఉంటే భూ సంబంధంగా మన అవసరాలు తప్పకుండా ఆయన తీరుస్తాడండి. ముఖ్యంగా క్రైస్తవ్యం ఏమంటదంటే, ఎవడైనను యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. పాతవి గతించిపోవడం అనేది అంత సులువేం కాదు. అందువల్ల నూతన సృష్టి, పాతవి గతించాలా, నూతన సృష్టి అవ్వాలి. దీని కొరకే క్రైస్తవుడు ప్రయాసపడాలండి, పట్టుదల కలిగి ఉండాల. పట్టుదలగా ప్రార్థన చేసుకుంటే తప్పకుండా పాతవి గతించిపోతాయండి. ఒక ఆయన అక్రమ సంబంధంలో ఉన్నాడని నేను విన్నాను. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతుంటుంటే పాస్టర్ గారితో చెప్పాడటండి. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, ఉపవాసం ఉండి రా ప్రార్థనకి, నేను కూడా నీతో సహకరిస్తానన్నారట. అలాగ ప్రార్థన చేసుకున్నాడట. 3 రోజులు వెళ్ళాడట. ప్రార్థన చేసుకుంటే దేవుడు యెషయా గ్రంథంలో ఉంటుందండి ఒక మాట, అదేంటంటే, మునుపటివి మరువబడను, జ్ఞాపకం నాకు రావు అని. ఇలా మాట్లాడాడు పాస్టర్ గారు అని చెప్పాడంట. అద్భుతంగా ఆ అమ్మాయిని మర్చిపోగలిగాడటండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత పట్టుదల ఉండాల. మనం శారీరకమైన సమస్యలు పరిష్కారం అవటం కొరకు పట్టుదల పెడతాం. మన బిడ్డలకి వివాహాలు జరగాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్ళిళ్ళ తర్వాత జాబ్స్ రావాలన్నా తప్పకుండా పట్టుదల కలిగి ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటామండి. కానీ నిజంగా ఈ మార్పు విషయంలో మాత్రం చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు. వాక్యం విన్నంతసేపు బాగానే అనుకుంటారు, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చిపోతున్నారు అన్నమాట. ఆదివారం పాస్టర్ గారు ఇలా మాట్లాడారు. పాస్టర్ గారి ద్వారా దేవుడు నాలో ఈ తప్పిదాన్ని ఎత్తి చూపించాడు కదా, ఇది నేను ప్రార్థనాపూర్వకంగా జయించాలని పట్టుదలగా ప్రార్థన చేసుకొని జయించేవాళ్ళు తక్కువ మంది అండి. కానీ అలాంటి అనుభవాన్ని మనం నేర్చుకోగలిగితే ఈ భూమి మీద చాలా ప్రశాంతంగా జీవించవచ్చండి.
సరే చెప్పింది ఆవిడ. ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పింది. ఆ పరిచారకులకి దేవుడు ఏం చెప్పాడంటే, యేసు ప్రభువారు అక్కడ 6 రాతి బాణలు ఉంచబడ్డాయి కదా! వాటి నిండా వాటిని నీటితో నింపమని చెప్పాడండి. ఆయన మీతో చెప్పినది చేయుడి అని అందకనక మరియమ్మ వాళ్ళు ఆ రాతి బాణల్ని నీళ్లతో అంచుల మట్టుకు నింపారని ఉంటుందండి వాక్యంలో. సాధారణంగా పరిచారకులు అలాగా మళ్ళీ వాళ్ళు నింపారు. వచ్చినోడు చేతులు కాళ్ళు కడిగేసుకోవడానికని అయిపోయింది ఆ పని. చెప్తే ఇసుక్కుంటారండి, కొంతమంది ఇసుక్కుంటారు. కానీ అంచుల మట్టుకు నింపారు అని చదివాను వాక్యంలో. అంటే వాళ్ళు సంపూర్ణమైన విధేయత చూపించారు. తర్వాత మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు ప్రభు వాళ్ళకి. ఆ నీరు అది అది ముంచి విందు ప్రధానికి తీసుకెళ్ళిమ్మని అన్నారు. అది ద్రాక్షారసంగా మారలేదు ఇంకాను. ఆ నీటిని ముంచి తీసుకెళ్ళమన్నాడు. ఇది మాత్రం కొంచెం కష్టతరమైందే. పోనీ మామూలు వ్యక్తి కన్నా కాదు, ఎవరికి విందు ప్రధానికి తీసుకెళ్ళి ఇవ్వాలట. ఆ వాక్యంలో ఏమని ఉంటుందంటే, ఆ నీటిని ముంచి తీసుకెళ్ళిన వాళ్ళకే కానీ ఆ ద్రాక్షారసం ఎలా వచ్చిందో ఎవరికి తెలియలేదు అన్నట్టు ఉంటుంది వాక్యం. అంటే నీటినే ముంచారు వాళ్ళు. తీసుకెళ్తుంటుండగా ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయిందండి. వారు చూపించిన విధేయత వల్ల అద్భుతం జరిగింది. యేసయ్య చెప్పింది చేసినందువల్ల అద్భుతం జరిగింది. అయితే ఆ బాణలు పనివారు నీటితో నింపారు. రెండోదిగా వాళ్ళు నీరు తీసుకెళ్తుంటుండగా విధేయత అంచేత మన జీవితాల్లో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చదువుతున్నప్పుడు విధేయతనే దేవుడు ఎక్కువ కోరుతున్నాడండి. మనం ప్రశాంతంగా జీవించాలంటే ఈ లోకంలో దేవుడు చెప్పినట్టు బ్రతకాలండి. ఆదాము అవ్వకి మొట్టమొదట దేవుడు పెట్టిన పరీక్ష అదే. ఏంటంటే విధేయత అనే పరీక్ష పెట్టాడండి. ఆ చెట్టు పండు తినొద్దన్నాడు, తిన్నారు. అవిధేయతగా ప్రవర్తించారు దేవుడికి. పండు తినడం పెద్ద పాపం కాదు, కానీ దేవుడు వద్దన్నది చేశారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఎంత నష్టపోయారో మనకి తెలుసు. మరి మన అలాగే లోతు భార్యతో దేవదూతలు చెప్తారు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటారు. ఆ వెనక్కి తిరిగి చూసినందువల్ల ఆవిడ ఎంత నష్టపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత తన కుటుంబం ఎంతగా, తన కుమార్తెలు ఎలాగా చెడ్డ పనికి ఉపక్రమించారో మనందరికీ తెలిసిన విషయమే. అది పెద్ద పాపమా వెనక్కి తిరిగి చూడడం అనేది? వ్యభిచారం లాంటి పాపం కాదు కదా, దొంగతనం లాంటి పాపం కాదు కదా, పగ లాంటి పాపం కాదు కదా. అవిధేయత. అలాగే సౌలుకు కూడా అమాలేకీయుల విషయంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం చెయ్యనందువల్ల అంటాడు సౌలు, ఆ యొక్క పశువులన్నిటినీ కూడా తీసుకొచ్చి యెహోవాకి బలివ్వడానికి తీసుకొచ్చానంటాడు. అప్పుడు అక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. బలులు ఇవ్వడం కంటే మాట వినడమే శ్రేష్టం అని ఉంటుందండి. ఈనాడు కూడా ఎంతోమంది దేవుడికి కానుకలు ఇచ్చామని ఇంట్లో మీటింగులు పెట్టుకుంటుంటారండి. మీటింగ్ పెట్టించుకున్నామని, స్తుతి కూటాలు పెట్టుకున్నామని, దేవుడికి కానుకిచ్చామని, తృప్తి ప్రార్థన చేసుకున్నామని, ఉపవాస ప్రార్థనలు చేసుకున్నామని ఎంతగానో తృప్తి పడతారు. ఇవన్నీ మంచిదే కాదని నేను అన్నా. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానా? ఎంతకాలం ఇలా చూసుకోవాలంటే మీకు బోధిస్తున్నాను ఈవేళ. కానీ నేను కూడా మనిషినే కదా. అలా నేను ఇలా ఉండాలి అని అనుకొని
ఉండలేకపోయిన సందర్భాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ నేను రాజీ పడలేదండి దానికి. అయ్యో ప్రభా, నువ్వు ఆశించినట్టు నేను బ్రతకాలయ్యా, ఇదే నా మొట్టమొదట కోరికయ్యా ప్రభా. ఇప్పటికీ అలాగే ప్రార్థన చేస్తాను. తండ్రి, నాయన, నీకు ఇష్టంగా బ్రతకాలయ్యా నేను. దేవుని మాట ప్రకారంగా జీవిస్తే చాలండి. ఆయన చూసుకుంటాడు మనల్ని. అంటే చెప్పిన మాట వినాలన్నమాట అండి. చెప్పిన మాట వినాల. దేవుడు ఎలా చెప్పాడో అలా వినాల. వాళ్ళు అలా విన్నప్పుడు అక్కడ ఎంత అద్భుతం జరిగిందంటే, కానానులో ఒక అవమానం రావలసినటువంటి పరిస్థితి ఘన విజయంగా మారిపోయిందండి. విందు ప్రధాని పొగిడాడు. తర్వాత ఇచ్చిన ద్రాక్షారసం ఏంటి ఇంత మధురంగా ఉంది, అందరూ ముందు మంచిది ఇస్తారు, తర్వాత మంచిది ఎవరు, మీది తర్వాత చాలా బాగుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంచేత చాలామంది ఏమనుకుంటారంటే త్రాగుడు, వ్యభిచారం, సిగరెట్లు కాల్చడం పాపం అని అనుకుంటారు. అవి పాపాల కింద. అలా ఎవరైనా అలాంటి జీవితాలు జీవిస్తున్నారనుకోండి, కుటుంబంలో వ్యక్తులు, వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. కానీ వీళ్ళలో అవిధేయత ఉంటే, వాక్యానికి విరుద్ధమైన జీవితం వీళ్ళలో ఉంటే, వీళ్ళు వాళ్ళు సమానమే. అలాంటప్పుడు వాళ్ళ మార్పు కోసం వీళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కడ జవాబు చూడగలుగుతారు? వీళ్ళు మారందే. కానీ వీళ్ళు అలాగనుకోరండి. అందువల్లే అనేక కుటుంబాల్లో మార్పును కూడా చూడలేకపోతున్నారు. భర్త తాగుతాడు, భార్య తాగుబోతావిడి కాదు, కానీ వేరే వేరే విషయాల్లో దేవునికి అవిధేయతగా జీవిస్తున్నందువల్ల తను అనుకుంటుంది, నా భర్త మారాలా, తాగుడు మానాలా, రక్షించబడాలనుకుంటుందండి. కానీ ఈవిడలో ఉన్నటువంటి బలహీనతలో, ఈవిడలో ఉన్నటువంటి ఈర్ష్య అయినా, లేకపోతే గర్వం అవ్వచ్చు, పొగరుమోత్తనం అవ్వచ్చు, మాట వినే తత్వం లేకపోవచ్చు. మరి ఆడికి ఈవిడికి ఇంకా ఏమి తేడా ఉండదు కదా. అందువల్లే చాలామందిలో కుటుంబాల్లో ప్రార్థన చేస్తున్నారు, కానీ మార్పు అనేది అంతగా కనబడటం లేదు. అంచేత మన జీవితాల్లో మనలో కోపం కూడా ఉండకూడదండి. అబద్ధం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అది కూడా దేవుడికి ఇష్టం కాదండి. అబద్ధం ఆడకుండా ఎవరు ఉండగలం చెప్పండి? నేను చర్చిల్లో వాక్యం చెప్పడానికి వెళ్తే అడుగుతుంటుంటే అందరూ అవునంటారు. నేను కూడా ఆడేదాన్ని. అందరూ సహజం, తప్పదు. కానీ నా మనసులో చాలా నొచ్చుకునేదాన్ని. అయ్యో ప్రభువా, పడిపోయినయ్యా తండ్రి, పడిపోయిన ప్రభువా, నన్ను క్షమించు. కొన్నిసార్లు ఏదైనా ఎవరికైనా అడిగితే అది ఇచ్చే అవకాశం లేనప్పుడు లేదనైతే అయిపోద్దండి. ఇప్పుడు అలాగవదు. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు కనుక. గత జీవితంలో అలాగా అనేయడానికి పెద్దగా తప్పుగా తీసుకోని సందర్భాలు ఉన్నాయి. మారు మనసు పొందాక ఇవన్నీ తప్పులని మేము తెలుసుకోవడం జరిగిందండి. అంచేత రోజు పరీక్షించుకుంటూనే ఉండాలి. జీవితాన్ని రోజు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడో చోట పడిపోతాం, మాటలో పడిపోతాం, తలంపులో పడిపోతాం, క్రియల్లో పడిపోతుంటామండి. సరి చేసుకుంటూ ఉండాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి. అలా చేస్తే మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు చూస్తామండి మనం. అలాగే రాజుల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. రాజుల గ్రంథంలో 1 రాజులు 17వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. అదేనా చిన్న విషయం అంటారా?
పట్టెడు పిండి ఉందంట, బుడ్డిలో కొంచెం నూనె ఉందంట. చెప్పింది ఏలియాకి, ఇది మా చివరి భోజనం, అంచేత మేము తిని చనిపోదాం అనుకుంటున్నామని చెప్పింది. అంటే ఆయన ఏమంటున్నాడంటే, అందులోనే పట్టెడంటే ఎంతండి, మొదట చిన్న అప్పం చేసి తీసుకురామ్మా అని చెప్తున్నాడు. మంచి కరువులో ఉంది ఆ ప్రాంతం అంతా, వర్షాలు లేవు. ఆమె దగ్గర ఉన్నది చాలా స్వల్పమైన ఆహారం. ఏలి ఆమెతో ఏమంటున్నాడంటే, ఒక చిన్న అప్పం తీసుకురా, చిన్న అప్పం ముందు చేసి తీసుకురా అంటే ఆయన చెప్పిన మాట విన్నదండి ఆవిడ. ఆ వాక్యం అంటదే, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. కొన్నిసార్లు కొన్ని దేవుని వాక్య ప్రకారంగా చేయాలంటే కష్టంగానే ఉంటుందండి, కష్టంగానే ఉంటుంది. అలా కాకుండా సులువైపోద్ది. మనం డొంక తిరుగుడు మార్గంగా చేసామనుకోండి, అది మనకి బాగుంటుంది అన్నమాట. అమ్మో, దేవుడు చెప్పినట్టు చేయాలంటే చాలా కష్టమే అనే పరిస్థితులు కూడా ఎదురవుతాయండి మనకి. అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి మన జీవితంలో. అయినా దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు చిత్తం చేసామంటే కష్టం, దీనివల్ల నష్టం మనకి, ఇదంత బాగోలేదు, మన స్వచిత్తం చాలా బాగుంది, దీనివల్ల చాలా లాభం వచ్చేటట్టు కనబడుతుంది అని మన స్వచిత్తంలోకి వెళ్ళిపోతే అది మొదట లాభంగా కనబడినా చివరికి అది ఆశీర్వాదం కాదండి. చివరికి అది ఆశీర్వాదం కాదు, ముందు లాభంగానే కనబడద్దండి. దేవుడి చిత్తానికి వ్యతిరేకమైంది. అప్పుడు ఏమైంది? దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఏలియా చెప్పిన మాట ప్రకారం చేసిందో, ఆ పిండి నూనె కూడా 3.5 సంవత్సరాలు తరిగిపోకుండా ఆమె ఇంటి వారందరూ అని ఉంటుందండి వాక్యంలోని. ఆమె ఇంటి వారందరూ అంటే ఈవిడ దగ్గర ఇలాగ ఆహారం పెరుగుతుందని తెలుసుకొని ఆమె ఇంటి వారందరూ కూడా, బంధువులు, స్నేహితులు చాలామంది ఆ ఇంటికి వచ్చి ఉంటారండి. 3.5 సంవత్సరాలు ఆమె చూపించినటువంటి విధేయత వల్ల ఆహారం కొరత లేకుండా బ్రతికారు. యేసుప్రభువారు కూడా సువార్తల్లో ఆవిడని ప్రశంసించాడండి. సారేపతి గ్రామంలో ఉన్న విధవరాల దగ్గరికి మాత్రమే ఏలియా పంపబడ్డాడు. సీదోనులో అక్కడ చాలామంది విధవరాండ్రు ఉన్నారట, కానీ ఈవిడ దగ్గరికే. ఎందుకంటే ఈవిడి విధేయత ఉందా మన జీవితాల్లో? వాక్యాన్ని చదువుకొని ఆ ప్రకారంగానే, ప్రభువా నేను నడుచుకుంటాను ప్రభువా అని దేవుడితో చెప్పి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే మన జీవితాల్లో కూడా నష్టాలు కష్టాలు ఉండవు. అయితే మన జీవితాల్లోని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇష్టమైనట్టు చేసేసుకొని కష్టాలు పాలవుతుంటారండి. వాళ్ళకి ఇష్టమైనట్టు చేసేసుకొని మనం ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు మనకి వాక్యంలో రాయించి ఉంచాడండి, పరిశుద్ధ గ్రంథంలో. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం నష్టపోవండి. ముఖ్యంగా ఆయన చెప్పినట్టు నడుచుకుంటే. కొంతమంది వారికి ఉన్న ధనం కంటే ఎక్కువ ఖర్చులు పెట్టేసుకొని హెచ్చులకు పోయి అప్పులైపోయి వడ్డీలు కట్టలేక తలమునకలైపోతుంటారు. నేను చెప్తుండేదాన్ని, నేను సేవ చేసే రోజుల్లో చర్చ్ సేవ చేసే రోజుల్లో అంటే ఇప్పటికీ చేస్తున్నాను. కొంతమందికి పేదవాళ్ళు కూడా బర్త్డే ఫంక్షన్లో గ్రాండ్గా చేసేస్తుంటే, ఫస్ట్ బర్త్డే ఫంక్షన్లో ఆడని చూసి అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా చెప్పేదానండి, ఎందుకమ్మా అంత డబ్బు ఖర్చు పెట్టేసుకుంటారు మీరు, మళ్ళీ మీకు అవసరాలకు ఉండవు కదా,
ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే ఆళ్ళు ఆళ్ళు ఇలా చేస్తారు కనుక మనం ఇలా చేయాలి. ఒక చిన్న పాకలోకి వాక్యం చెప్పమంటే వెళ్ళానండి. ఒక చిన్న గ్రామం. అందులో ఇన్‌స్ట్రుమెంట్స్ ఎక్కువ పెట్టారు. చర్చే చిన్న పాక. ఆ వాయిద్యాలయ్యి మోగిపోతున్నాయి. అప్పుడు నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, చిన్న మందిరం కదా, కొద్ది మందే కదా మీకు, ఇన్ని ఎందుకండి అంటే, వాళ్ళు అలాగ అడుగుతారటండి ఆ చర్చిలో వాళ్ళు. అంగో ఆ చర్చిలో వాళ్ళు ఇలా చేశారు కదా, వాళ్ళు ఇలా చేశారు కనుక మనం కూడా ఇలా చేద్దాం. వాళ్ళు వీళ్ళని పిలిచారు కనుక ఇదే అండి కొన్ని చోట్ల. అలా కూడా నష్టపోవడం జరుగుతారండి. అది వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడో దాని ప్రకారంగా చేసుకోకుండా ఒక ఆయన అంటున్నారు మీటింగ్ పెట్టాడంట, నాకు దీనికి చాలా ఖర్చు అయింది అంటే చాలా హంగామాగా చేశాడు ఆ మీటింగ్ని లక్షల్లో ఖర్చు అయ్యింది చేత మీరు ధారాళంగా కానుకలు ఇవ్వండి అన్నాడండి ఆయన. నాకు ఆ మాట నచ్చలేదు. అంత ఎందుకు ఖర్చు పెట్టాలో అంత హంగామా ఎందుకు? ఒక చిన్న స్టేజ్ ఎత్తే ఆ పాస్టర్ గారు నిలబడ్డానికి ఏమంటే ఒక చిన్న స్టేజ్ వేసి వాక్యం చెప్పితే చాలదా? అప్పు ఎవరు చేయమన్నారు? అప్పు అసలు అలాగా చేయడం దేవుడికి ఇష్టం కాదు. మనకు ఉన్నదాంతోనే ఖర్చు పెట్టుకోవాలండి. ఉన్నదాంతోనే అంచేత మన మరి కొంతమంది ఇలాగా నష్టపోతున్నారు. తిరిగి ఏం చేస్తారంటే అప్పుల్లో కూరుకుపోయి ప్రభువా మాకు సహాయం చేయి, ప్రభువా మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తుంటారండి. అంచేత చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలండి. ఒక ప్లానింగ్ ఉండాలి ఖర్చు పెట్టేటప్పుడు. మనకు వచ్చే శాలరీస్ను కూడా నా అనుభవంలో నేను ప్రార్థన చేసేదానండి. శాలరీ వచ్చినప్పుడు ప్రభువా 5 రొట్టెలు 2 చేపల్ని దీవించినట్టు దీవించు ప్రభువా అని అడిగేదాన్ని. ఆ తర్వాత వేస్ట్గా ఏవి కొనడానికి ఇష్టపడేదాన్ని కాదు. మా ఇంట్లో ఏది అవసరమో అదే. అప్పటికి ఇప్పటికీ అంతే నా జీవితం. ఏది అవసరమైతేనే వేస్ట్ చేయకూడదు. దానివల్ల పిల్లలు సఫర్ అయిపోతారండి అలా వేస్ట్ చేస్తే. తల్లిదండ్రులుగా మనం ఒక పద్ధతిలో జీవిస్తే దానివల్ల పిల్లలు సుఖపడతారండి. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోక, నీ బుర్రకు పుట్టిందల్లా చేయక, నీ తలంపులోకి వచ్చింది చేయక అంటున్నాడు దేవుడు. నీకేమనిపిస్తే అది చేసేవద్దు. ఏం చేయాలా? నీకే తలంపు వచ్చినా సరే ఆయన పాదాల దగ్గర పెట్టుకోవాలా. ప్రభువా ఈ పని చేయమంటావా? ప్రభువా ఆ స్థలానికి వెళ్ళమంటావా? ప్రభువా ఇది కొనమంటావా? ప్రభువా ఇది అమ్మాలనుకుంటున్నాను అమ్మేమంటావా? ఏదైనా సరే, పెళ్ళిళ్ళ విషయంలోనైనా సరే చేయమంటావా? ఆయన మాట్లాడే దేవుడండి. మనుషులకు కంగారుగా ఆయన మాట్లాడే వరకు కనబడతారేటండి. ఇంకో మాట ఉంటుంది బైబిల్ సామెతల్లో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఆయన అధికారానికి ఒప్పుకోవాలట మనం. మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారం కింద ఉండాలటండి మనం. అంటే మన సొంత చిత్తం చేయకూడదన్నమాట ఏది కూడా. అది ఆయన అధికారం కింద ఉండడం అంటేనే. అంటాడు 4వ అధ్యాయం సామెతలో 2వ వచనంలో 7వ వచనం, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అని చదివానండి. నాకు బుద్ధి దయచేయి ప్రభువా, నాకు బుద్ధి దయచేయి. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి లేదు. ఏం చేశాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. పొట్టుతో పందులు తినే పొట్టుతో కడుపు నింపాలనుకున్నాడంట. మళ్ళీ పోయిన బుద్ధి మళ్ళీ వచ్చిందంట. తండ్రి దగ్గరికి వచ్చాడట అండి.
అందువల్ల మనం రోజు దేవుడిని అడగాలి, నాకు బుద్ధి దయచేయి ప్రవ్వా, నాకు బుద్ధి దయచేయి తండ్రి. బుద్ధి అంటే ఏంటి? ఆయన మాట వినడమే. బుద్ధిగా కూర్చో, బుద్ధిగా కూర్చొని చదువుకో, లేసావంటే ఊరుకోం అంట తల్లి పిల్లల్ని. నువ్వు లేగొద్దు, కూర్చొని చదువుకో బుద్ధిగా. అంచేత అలా ఆ బుద్ధి అంటే ఏంటంటే దేవుని మాట వినడం. వాక్యం చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. మీతో ఆయన మీతో చెప్పినది చేయమంటున్నారు. అంచేత మనం ప్రభువా మేము ఇలా చేయాలనుకుంటున్నాం. చాలామంది ప్రార్థనలు ఇలాగే ఉంటాయండి. వాళ్ళే నిర్ణయాలు చేసేసుకుంటారు. ప్రభువా మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారండి. అది కరెక్ట్ అయినటువంటి ప్రార్థన కాదు. ప్రభువా ఇలాగ చెయ్యాలని అనుకుంటున్నాము, చెయ్యమంటావా అని ప్రార్థన చేయాలి. చెయ్యమంటావా ప్రభువా? దేవుడు చెయ్యమంటే చెయ్యాలా? మనం చెయ్యాలని అనుకున్నది మనకు మేలో కీడో దేవునికి మాత్రమే తెలుసు. మనం ఆయన అడిగితే మేలైతే ముందుకు నడిపిస్తాడు, కీడైతే తప్పిస్తాడు. కాకపోతే అందరికీ అలా చేయడండి. మనం ఫిక్స్ అయిపోకూడదు, ఇలా చెయ్యాలని హృదయంలో ఫిక్స్ అయిపోకూడదు. 100% నేను దేవుని చిత్తమే చేస్తాను, ఆయన ఎస్ అంటే చేస్తాను, నో అంటే ఆగిపోతాను అన్న మైండ్ నీకు ఉన్నప్పుడే దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడండి. చాలామంది దేవుడి చిత్తం చిత్తం అని అంటారు, కానీ ఆడు ఫిక్స్ అయ్యిందే ఆడు చేయడానికి ఇష్టపడతారండి. మనం అలా ఫిక్స్ అయిపోకూడదండి. అలా ఫిక్స్ అవ్వకుండా ఉంటే ఇరుకటాల్లో పడమండి, సమస్యల్లో చిక్కుకోం. దేవుని చిత్తం మీద ఆధారపడాలా? దేవుని చిత్తమే నాకు మేలని నమ్మాలా? ఆయన చిత్తం మీద ఆధారపడాలా? లోతు కన్నులెత్తి చూసాడటండి, ఇలాగా సొదొమ గొమొర్రా పట్టణాల వైపు. పచ్చ కనబడిందంట, అంతే వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోయాడు. ఇందులో దేవుడనే ప్రమేయం లేనే లేదు. భవిష్యత్తు ఎరిగినోడు ఆయన, భవిష్యత్తు ఎరిగినోడు. నేను ప్రార్థన అలా చేసేదానండి, నువ్వు భవిష్యత్తులోకి చూసి, నా పెద్ద కూతురు మ్యారేజ్ అప్పుడు అలా అనేదాన్ని, ప్రవ్వా నువ్వు భవిష్యత్తులోకి చూసి పెళ్లి చేయి ప్రవ్వా. నేను భవిష్యత్తులోకి చూడలేను, నేను ముఖాన్ని చూడగలను, హృదయాన్ని చూడలేనయ్యా, హృదయాన్ని చూడలేను. అంచేత మనం ఇవి చూడలేం. అందుకు మనం పై చూసి ఫిక్స్ అయిపోకూడదు. మనుషులైతే, అన్యజనులైతే అలా ఫిక్స్ అయిపోతారు. విశ్వాసులమైనటువంటి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో చెప్పుకుంటే, భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మానవుని ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు మనల్ని మేలుకరంగా నడిపిస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు. లోతు ప్రార్థన చేసే వ్యక్తి కాడు. ప్రార్థన చేసినట్టు వాక్యంలో నేను చదవలేదండి ఎక్కడాను. అలా అయితే తప్పకుండా లోతు ప్రార్థన చేసి ఉండేవాడు. లేదంటే పెదనాన్న నువ్వు ప్రార్థన చేసి నన్ను ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను అని ఉండేవాడు. అబ్రహాం ప్రార్థన చేసి ఉంటే లోతుని సొదొమ గొమొర్రా పంపు ఉండేవాడు కాడండి. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు లోతు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని తనకై తాను ప్రార్థన చేయలేదు, ఆడ పెదనాన్న చేత ప్రార్థన చేయించుకోలేదు. ఆయన ప్రార్థనాపరుడు, గొప్ప భక్తుడు అబ్రహాము. ఆయన ఆత్మలో అర్థం చేసుకొని, వాక్యంలో ఉంటుంది, లోతు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూశాడట. యెహోవా ఆ పట్టణాలను కాల్చివేయక మునుపు పచ్చగా కనబడ్డాయి అని ఉంటుందండి వాక్యంలోని. అంటే దేవుడు వాటిని కాల్చబోతాడు అన్నమాట. కాల్చి ఒక మునుపు పచ్చగా ఏదేను తోటలా ఉన్నాయంట. అంచేత దేవుడితో సరి అయినటువంటి దేశప్రభుని నమ్మేనంటే సరిపోదండి, ఆయనతో సరి అయినటువంటి సంబంధం పెట్టుకొని ఆయన స్వరాన్ని వినాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఈవేళే అడగగానే ఆ రోజే మాట్లాడేటండి కొన్నిసార్లు. కనిపెట్టి కూర్చోవాలా.
నేను చెప్పాను ఒక రోజు మీకు, ఒక దైవజనుడు మనుషుల సలహాలు వింటాను. అయితే దేవుడు చెప్పే వరకు కూడా అది ఎంత ఆలస్యమైనా నేను కనిపెట్టుకొని కూర్చుంటాను అన్నాడండి ఆయన. ఆ బుక్‌లో చదివానన్నమాట. మనుషుల సలహా వింటాను. కానీ దేవుడు చెప్పే వరకు కూడా నేను కాసు కూర్చుంటానన్నాడు. అంచేత అలాగా ప్రార్థన చేసుకొని ఉండుంటే లోతు అలాంటి ప్రార్థన చేసుకోకుండా ఆయన నుంచి ఒక మాట తీసుకోకుండా వెళ్ళినందువల్ల నాశనం అయిపోయాడండి. మీకు తెలుసు లోతు నాశనం అయిపోయాడు. ఆయన కుటుంబం ఒక విషాదంగా ముగిసిపోయింది. ఆయన కుటుంబం యొక్క సాక్ష్యం. వాక్యం చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. చెప్పాడా నీకు? చెప్పాడా? మేము ఇంటి మీద ఇల్లు పైన అప్‌స్టైర్ వేసుకుందామని అనుకున్నప్పుడు మా బాబు హైదరాబాద్లో ఉండేవాడండి. ఆడు చెప్పాడు నాకు, అమ్మా వాళ్ళు చెప్పినంత అవ్వదు, చాలా మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది, ఆడు చెప్పినట్టుగా కాదు, తర్వాత మీరు కట్టించలేరు కూడా డాడీ నువ్వును, డ్రాప్ అయిపోండి అమ్మా అన్నాడండి. మేము పైన స్టైర్ వేద్దాం అనుకుంటుంటేని వాళ్ళు 10,000 అన్నారనుకోండి, 20,000 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా పైన ఇల్లు కట్టమంటావా? శ్యాంబాబు ఇలా చెప్తున్నాడు తండ్రి అని కట్టమంటావని అడిగితే ప్రభు మాట్లాడారండి నాతోటి. మొదటి దినవృత్తాంతాలు 20 అధ్యాయం 20 వచనం 21 వచనం 28 అధ్యాయం 28. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట ఏమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము, భయపడకము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. విన్నారా? 20వ వచనం, నువ్వు భయపడక పనికి పూనుకో, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని అంటున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడంటే 21వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనఃపూర్వకంగా పనిచేయవారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు. ప్రైజ్ ద లార్డ్. చూసారండి దేవుడు ఎలా మాట్లాడాడో. నిజంగా పైనిల్లు కట్టినప్పుడు ఆ మేస్త్రి మరీ వేరే వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళు అంత నమ్మకంగా నాకు చెప్పలేదండి, తేడాగానే చెప్పారు. కానీ బిలీవర్ అతను, ఎందుకో నాకు మాత్రం అలాగ దేవుడు కట్టింపించాడు, అతని మనసులో దేవుడు దూరాడు అనుకోవాలంతే. అందరూ ఆఖరికి ఐరన్ వాడైతేనే, ప్లంబర్లు అయితేనే అందరూ యేసు విశ్వాసులేనండి. నేను అసలు ఇలా పైకి చూసుకునేదాన్ని కాదు. అందరూ చక్కగా కట్టారు. మళ్ళీ నాకు అనిపించింది, డబ్బులు సరిపోతాయంటావా అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు. యోహాను పాలు దినకరను పెళ్ళికి అందరూ అంటున్నారంట ఆవిడతోటి, చాలామంది వస్తారు, దినకరన్ గారు అబ్బాయితో పెళ్ళి అంటే మాటలా, ఎంతమందికి మీరు భోజనం ఏర్పాటు చేసినా సరే సరిపోదు అన్నట్టు చెప్తే భయపడిందంటండి. భయపడి ప్రార్థన చేసిందంట. దేవుడు దయ వల్ల అందరూ సమృద్ధిగా తినగా మిగిలిని అంది. అలా చదివానండి ఆ బుక్లో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను, చిన్న ప్రార్థన. ప్రభువా మరి నాకు అలా చేయవా అంటే ఇంకా అది ఆ మెసేజ్ కంప్లీట్ చేయలేదు. మళ్ళీ కళ్ళు తెరిస్తే ఆ కింద వరుసలో ఏమనుందంటే, నీకు కూడా అలా చేస్తాడు అని ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందువల్ల పైన కట్టినప్పుడు మరి కొంచెం డబ్బులు, కొంత డబ్బులు ఉంటే పైంటికి నెట్లు అవి పెట్టాం, కానీ నెట్ డోర్లు కిందింటికి కూడా మేము పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. అలాగా దేవుడు అంటే బర్డెన్ అయిపోలేదు మాకు. అది పైన కట్టాం, బర్డెన్ అయిపోలేదు. ఇల్లు కట్టిన తర్వాత
అద్భుతంగా మరి మా బాబుకి హైదరాబాద్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయినందువల్ల ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వస్తే వెళ్ళిపోయేటప్పుడు అనుకునేవాడంట, మేము రిటైర్డ్ అయ్యాకనే వస్తాం ఇక్కడికి, రిటైర్డ్ అయ్యాకనే వస్తాం అనుకునేవాడంట. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు రావడం జరిగింది. అలాగా దేవుడు సహాయపడతాడు. అలాగే మా చిన్నపాప బెంగళూరులో ఉంటుందండి. వాళ్ళు కూడా ఆ దేవుడు మాట్లాడాడమ్మా నాకు ఇల్లు ఇస్తానని అంటే, అప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో లేరు చెప్పాలంటే. అంత కొంచెం ఒడిదుడుకులుగానే ఉంది వాళ్ళ జాబు సమస్య. మరి దేవుడు చెప్పాడమ్మా అని అని చెప్తుండేదండి మా పాప. అలాగే ఆశ్చర్యకరంగా వాళ్ళకి బెంగళూరు సిటీలోనే దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఒకసారి ఒక ఆయన అతను కనబడి ఒక కంపెనీకి పెద్ద అధికారి, నా కంపెనీకి వచ్చే నువ్వు అని పిలిచాడట మా అల్లుడి గారిని. అయితే ముందు చేస్తున్నటువంటి కంపెనీలో అయితే ఆయన ఊళ్ళు వెళ్ళవలసి వచ్చేది. నెలలో ఇంచుమించు 15 days ఊళ్ళు తిరిగేవారు. ఫోన్లే ఈయన వచ్చేయమంటున్నాడు కదా, ఇలా నేను ఊళ్ళు తిరగక్కర్లేదు, ఇంకా మంచి శాలరీ ఇస్తానంటున్నాడని అప్పటికే ఇల్లు తీసుకున్నారు. లోన్ కట్టింగ్ అవుతుంది. ఆ జాబ్ రిజైన్ చేసేసారండి ఆయన. రిజైన్ చేసినప్పుడు చిన్న విషయం అంటారా, ఆ లోన్ కట్టాలా, కుటుంబం మెయింటైన్ అవ్వాలా. అలాంటప్పుడు ఓ నెల జాబ్ చేశాక కొత్త కంపెనీలో శాలరీ పడలేదు ఆయనకి. ఏంటని చెప్పి ఆ పెద్ద అధికారిని అడిగినప్పుడు నాకు లాస్ వచ్చేసింది, నేనేం చేయలేనని చెప్పాడట. అది ఎంత సమస్య చెప్పండి. ఎంతలాంటి సమస్య అంటే నాకు అనిపించింది ఇంకేం చేయలేం, ఆ ఇల్లు అమ్మేయాలంతే, అమ్మి మళ్ళీ లోన్ కట్టేయడమే అన్న థాట్ వచ్చిందండి నా బుర్రలోకి. కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకం అవ్వదండి. అలా కొనుక్కొని అమ్మేసుకొని ఇలా జరిగితే జరగవచ్చు అలాగా, కానీ దేవుడు చెప్పించాడు కదా. కొంతకాలం వాళ్ళ మామగారు సహాయపడ్డారు. ఏ నెల కూడా వాళ్ళు లోన్ కట్టకుండా లేరండి. ఆ ఇంటికి ఒక్క నెల కూడా అబ్సెంట్ అవ్వలేదు. ఆ తర్వాత దాదాపు దగ్గరగా 10 నెలలు అలాగా జరిగిందేమో. తర్వాత ఆయన చనిపోయినట్టు వాళ్ళ మామగారు. పెన్షన్ వచ్చేది, వీళ్ళకి హెల్ప్ చేసేవారు. ఆయన చనిపోయినప్పుడు అమ్మో ఆయన చనిపోయారు, ఆ పెన్షన్ తగ్గిపోద్ది అనే తలంపు నాకు వచ్చిందండి. మే నెలలో చనిపోయారు ఆయన. ఎంత గొప్ప దేవుడంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఆయన అనుమతించి ఆయన మనకున్నానని మనకి తెలిసేలా చేస్తాడండి ఆయన. ఎంత ఆందోళనకరమైన పరిస్థితి కదా అది. ఇల్లు తీసేసుకున్న తర్వాత ఆయన ఉద్యోగం రాజీనామా చేయడం అంటే చిన్న సంగతి అంటారా? ఎంత టెన్షన్ వచ్చేస్తే చెప్పండి. ధైర్యంగా ఉండేది మా పాప మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయన చూసుకుంటాడు అన్న ధైర్యంగా ఉండేది. పట్టుదలగా ప్రార్థన చేయవే, నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావని కూడా నేను అనడం జరిగింది. అంతే, మే నెలలో చనిపోయారు ఆయన. జూన్ నెలలో ఒక్క నెల కూడా గ్యాప్ లేకుండా అద్భుతంగా దేవుడు జూన్ నెలలో బెంగళూరులో మళ్ళీ అక్కడే ఇన్ఫోసిస్లో ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగులు వేసామంటే ఆయన మీతో చెప్పింది చెయ్యండి, ఆయన దగ్గర అడగండి. ఆయనకి మనం ఎలాగ అడగాల? ఆయనకి ఇష్టంగా జీవిస్తూ అడగాల. మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుంటూ సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉన్నవాళ్ళు ఎక్కడ దేవుడిని అడుగుతారు చెప్పండి? ఎక్కడ దేవుడు మాట్లాడతాడు వాళ్ళతోటి? వాక్యం చెప్తుంది ఆయన మీతో చెప్పించేయండి. మనం అలాగా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మాత్రం తప్పకుండా టెన్షన్ పడాలండి, వర్రీ అవ్వాలా, టెన్షన్ పడాలా, చేతులారా తెచ్చుకున్న కష్టం కనుక. కానీ దేవుడు చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు ఇలాగ సమస్యలు వస్తే దేవుడు ఆ సమస్యల్లో ఏం చేస్తాడంటే
ఆయన మనతో ఉన్నానని రుజువు చేసుకుంటాడు. నాకు ఎంత అద్భుతం అనిపించిందో, ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత నమ్మకస్తుడవయ్యా, ఇల్లిస్తానన్నా అని అన్నావని అందే ఇల్లిచ్చావు. తర్వాత సడన్గా ఆయన నాకు అలాగ మానేసారేటి, రిజైన్ చేసేసారేటి, దేవుడిని అడిగాడా మీ ఆయన గారు అలాగనిదేనండి ఒక్కోసారి. కానీ అది కూడా మేలయ్యింది. ఆ కొన్నాళ్ళు జాబు లేని పరిస్థితుల్లో ఆ భర్త ఇంకా దేవుడికి దగ్గర అవ్వడం జరిగింది. తర్వాత దేవుడి యొక్క తోడ్పాటుని అందుకోవడం జరిగింది. అంచేత ఆ దేవుని బిడ్డలమైనటువంటి మనం మన జీవితాల్లో నేను మరీ చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉండాలా. దేవుడి సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా పాత స్వభావాన్ని తీసేయి తండ్రి, నాకు నీ స్వభావం దయచేయి ప్రభువా, నీ చిత్తంలో బ్రతకడం నాకు నేర్పు ప్రభువా, వాక్యానుసారంగా బ్రతకడం నాకు నేర్పు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప మార్పునిస్తాడు. అంతేకాకుండా ఆ మార్పునివ్వటమే కాకుండా ఆయన గొప్ప శాంతినిస్తాడు, జయాన్నిస్తాడు. ఈ మాటలో మీ హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయునుగాక. ప్రార్థన చేయించండి.